బంగ్లాదేశ్ మీద దాడి చేస్తామని. ఇప్పుడు ఆ రియాక్షన్స్ లో భాగంగానే మొన్నటిదాకా డిపోర్టేషన్ కంటిన్యూస్ గా నడుస్తూ వచ్చింది. డిపోర్టేషన్ ఇవాళ కొత్తగా జరిగింది కాదు, చాలా రోజుల నుంచి మనం డిపోర్ట్ చేస్తూనే ఉన్నాం. ఈవెన్ మొహమ్మద్ యూనస్ ఇంటరిమ్ చీఫ్ గా ఉన్నప్పుడు కూడా కొంతమందిని మనం డిపోర్ట్ చేశాం. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. అంటే ఎవరైనా సరే ఇల్లీగల్ లోపలికి వచ్చారంటే మనం దృష్టిలోకి వచ్చింది అంటే ఇమీడియట్ గా మనం బయటకు పంపించేస్తాం. అలాంటిదే నిన్న కూడా జరిగింది. బిఎస్ఎఫ్ వాళ్ళు చేస్తే కాన్ఫరంటేషన్ వచ్చింది. మీరు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా, అది లాల్ మనోహర్ ఘాట్ దగ్గర ఏదైతే వాళ్ళు లోపలికి వస్తుంటే ఆ విజువల్స్ కూడా మనం చూపించాం. సో ఆ కాన్ఫరంటేషన్ మొదలవుతుంది అన్నట్టు. అంటే ఏదైనా సరే ఒక ఇట్లాంటి పొలిటికల్ వ్యాఖ్యలు చేసేటప్పుడు, ముఖ్యంగా దేశాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విందామా సాయి కృష్ణ గారు? అక్కడ కరెక్ట్ గా అది నిన్న మనం చూపించాం కాన్వర్సేషన్. Please, you investigate them. Please, pushing to the IV. You are pushing them last night. They already. What's the proof? Arrest them and not allow them to cross IV. We will not allow. We will not never allow. You are showing bad activities. How come? Because they came from India. How come it is possible? Believe or not, really come from. I am not come to legal way, yes. But it is illegal way. చూసారా వాళ్ళ వాదన? వాళ్ళు ఇండియా నుంచి వచ్చారు, మేము ఎందుకు తీసుకుంటాం. అదే. అండ్ వాళ్ళు ఏమంటారంటే, ఇందాక ఒక వ్యాఖ్య కూడా వచ్చింది చూసారు, బంగ్లాదేశీ ఆర్మీ అతను, మీరు అరెస్ట్ చేయండి కావాలంటే అంటాడు. మీరు కావాలంటే అరెస్ట్ చేసుకోండి, మీ దగ్గర ఇల్లీగల్ ఉన్నారంటే, అండ్ మీ దగ్గర నుంచే మా దగ్గరకు వస్తున్నారు, మేము ఒప్పుకోము అంటాడు. సమస్య ఏంటంటే ఇప్పుడు చూడండి ఎంత అంటే వాళ్ళ వ్యవహార శైలి కూడా మీరు అర్థం చేసుకుంటే, బంగ్లాదేశ్ ప్రజలను బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ప్రజలు బంగ్లాదేశ్ కే మళ్ళీ వెళుతున్నారు అని అంటే బంగ్లాదేశ్ ఒప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి భారం. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఏం చేస్తారంటే, ఈ పోర్టర్స్ బార్డర్స్ పెట్టుకొని వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళని, ఎక్కడికన్నా బతకని, ఏమైనా చేయని. నేను ఇప్పుడు ఇది మాత్రమే మాట్లాడుతున్నాం, బంగ్లాదేశ్ గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే నిజానికి ఇస్లామిక్ ఉమ్మా అని అంటే కనుక ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఉన్నాయి, అన్ని సంపన్న దేశాలే కదా గల్ఫ్ దేశాలన్నీ. యుఏఈ కావచ్చు, లేకపోతే సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, ఖతార్ కావచ్చు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో క్రైసిస్ వచ్చినా, సిరియాలో క్రైసిస్ వచ్చినా, లేకపోతే ఇరాక్ లో క్రైసిస్ వచ్చినా, వీళ్ళందరూ సౌదీ అరేబియాకి ఎందుకు వెళ్ళరు? వీళ్ళందరూ మన ఒమన్ కో, లేకపోతే కువైట్ కో, ఖతార్ కో ఎందుకు వెళ్ళరు? వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు చూస్తారా మీరు? ఆఫ్ఘనిస్తాన్ లో క్రైసిస్ అయితే యూరోప్కి వస్తారు, ఆఫ్ఘనిస్తాన్ లో క్రైసిస్ అయితే ఇంకెక్కడో వేరే అమెరికా దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, అంటే వీళ్ళ పాయింట్ ఏంటంటే దీన్నే, అందుకే చాలా సంవత్సరాలుగా దీని ఒక కాన్స్పిరసీగా కూడా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఇస్లామిక్ దేశాలు ఏం చేస్తాయి, వీళ్ళు ఏం చేస్తాయి, ఈ పర్టికులర్ గల్ఫ్ దేశాలు ఏం చేస్తాయంటే, సంపన్నమైన దేశాలు ఈ డబ్బుల్ని వీళ్ళకి ఇవ్వరు. డబ్బుల్ని ఏం చేస్తారంటే ఆ దేశాలకి వాళ్ళు జకాత్ అంటారు. అంటే పేద దేశాలకి ఖురాన్ ప్రకారం వాళ్ళు పేదలకి ఇచ్చేటువంటి నిధులు ఉంటాయి కదా, ఆ నిధుల కింద ఆ జకాత్ ఇస్తారనమాట. ఇచ్చి మీరు బతకండి కావాలంటే, అని మా దేశంలోకి మాత్రం రావద్దు. మీరు ఇప్పటికి చూడండి, ఏ గల్ఫ్ దేశంలో కూడా పౌరసత్వం అనేది మిగతా దేశాల వాళ్ళకి ఇవ్వడం అనేది లేనేలేదు. దేర్ ఈస్ నో సిటిజన్షిప్. ఎవడన్నా వస్తే ఉంటే కొంత పిఆర్ ఇస్తాడేమో, కొంత పర్మనెంట్ రెసిడెంట్ అవ్వచ్చేమో కొంతకాలం బతుకుతే, అది కూడా మళ్ళీ వాళ్ళ రూల్ ప్రకారం, వాళ్ళ లెక్క ప్రకారమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న చూస్తే యుఏఈలో షియాల్ని, పాకిస్తాన్ సంబంధించిన షియాల్ని వేలాది మందిని పంపించేశారు, డిపోర్ట్ చేశారు. మేము ఉంచుకునే అవకాశం లేదని చెప్తారు, నిర్దాక్షిణ్యంగా పంపించేశారు. ఇప్పుడు రఖైన్ ప్రావిన్స్ ఉంది, ఇప్పుడు ఎక్కడ రఖైన్ స్టేట్ లో, మన బర్మాలో, మయన్మార్ లో ఈ రోహింగ్యాలంతా అక్కడే కదా గొడవ. రోహింగ్యాలు అక్కడి నుంచి వచ్చిన వాడు బంగ్లాదేశ్కి వచ్చి, కొంతమంది బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలో, కొంతమంది బంగ్లాదేశ్ మన వెస్ట్ బెంగాల్ నుంచి, ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్ కూడా వచ్చి ఉంటారు. ఎక్కడైనా డిపోర్టేషన్ జరిగిందంటే వాళ్ళు వెళ్ళి వేరే దగ్గర ఉంటారు. ఆ వేరే దగ్గర ఉంటే ఏంటిది, ఈ డెమోక్రటిక్ దేశాల్లో, ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశం ఏం చేస్తుందంటే, వాళ్ళ ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, వాళ్ళకి కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు అవన్నీ ఇచ్చి మళ్ళీ పైపెచ్చు వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం ఇక్కడ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి కదండి. 1+1 అంటే రేషన్ కార్డు ప్లస్ పాస్పోర్ట్, లేదా రేషన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు, ఇవన్నీ కాక మళ్ళీ సంక్రాంతికి, రంజాన్కి తోఫాలు ఉంటాయి కదా. ఏ దేశంలో ఉన్నాయి ఇవి? ఓకే, అది మనం ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో పుట్టినటువంటి భారతీయ పౌరులుగా ఉన్న ముస్లింలకు ఇవ్వండి పర్వాలేదు. బట్ బంగ్లాదేశ్ విషయంలో, రోహింగ్యాల విషయంలో ఏంటి, అది రోహింగ్యాలకు కూడా ఎందుకు ఇవ్వాలి మనము? రోహింగ్యాల కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది? రోహింగ్యాలు ఏమైనా కామ్ గా అందరు ఇక్కడ మాట్లాడతారు, మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే హ్యూమానిటేరియన్ యాంగిల్ అంటారు.
మానవతా దృక్పథంతో చూడాలంటారు. ఈ మానవతా దృక్పథంతో చూడాలనేది అసలు పెద్ద అబద్ధం. ఎందుకు తెలుసా మీకు? అసలు మయన్మార్ చరిత్రలో ఆ రఖైన్ స్టేట్ లో జరిగింది ఏంటంటే, బుద్ధిస్టుల మీద ఈ రోహింగ్యాలు విపరీతమైన దౌర్జన్యాలు చేశారు. నిజంగా మయన్మార్ లో ఆ రఖైన్ స్టేట్ లో రోహింగ్యాల మీద దాడులు జరిగాయి. ఎందుకు దాడులు జరిగాయి? ఎవరి హయాంలో జరిగాయి తెలుసా అండి? ఆర్మీ జుంటా కాదు, అసలు ఆంగ్ సాన్ సూకీ ఎవరైతే ఆమెనే హ్యూమనిటేరియన్ ఒక ఐకాన్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందో, ఆంగ్ సాన్ సూచీ గవర్నమెంట్ టైంలోనే మయన్మార్ లోని రఖైన్ స్టేట్ లో రోహింగ్యాల పైన దాడులు జరిగాయి. ఎందుకు అనంటే ఈ రోహింగ్యాలు వాళ్ళు చాలా అగ్రెసివ్ గా అక్కడ ఉన్నటువంటి బుద్ధిస్టులను చంపడం మొదలు పెట్టారు, బుద్ధిస్ట్ మాంక్స్ ని చంపడం మొదలు పెట్టారు. దానికి ప్రతిగా జరిగిన దాడులు, అది కూడా ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం మయన్మార్ లో ఉన్నప్పుడు జరిగిన దాడులు. ఆ దాడుల వల్ల అక్కడ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ అసలు వీళ్ళు కామ్గా ఉండుంటే వాళ్ళకి అసలు ఏ సమస్య ఉండేది కాదు. వీళ్ళు కామ్గా లేరనే అక్కడ నుంచి పంపిస్తే వాళ్ళకి ఇక్కడ మనం ఆశ్రయం ఇవ్వడము, దాన్ని మానవతా దృక్పథంతో అని చెప్పడం, ఇది ఇంత పచ్చి అబద్ధం ఇది. సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మీరు చూడండి, అక్కడ విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం కదా, వాళ్ళు బంగ్లాదేశీయులని అందరికీ తెలుసు, బంగ్లాదేశ్ కి సంబంధించిన వాళ్ళని. అక్కడ ఒక ముస్లాం మాట్లాడుతున్నది కూడా ఇందాక నేను వేరే సోషల్ మీడియాలో కూడా విన్నాను. ఇందాక ముస్లాం మాట్లాడుతున్న దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, మోదీ మమ్మల్ని పంపిస్తున్నాడు అది ఇదని. బెంగాలీలో మాట్లాడుతోంది, మోదీ పంపించేస్తున్నాడని. మోదీ పంపించేస్తున్నాడని చెప్తున్నప్పటికీ, పంపించేస్తున్నాడని ఎవరు పంపిస్తున్నాడు? మోదీ డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ పంపించేది వాళ్ళనే కదా, బంగ్లాదేశీలనే కదా. మరి పోవాలి కదా. అంటే ఇక్కడ మనకు ఎవరు ఆశ్రయం ఇచ్చేది ఎవరు ఉండాలి అని అంటే మళ్ళీ బాంగ్లా. ఇప్పుడు కొత్తగా రాబోయే రోజుల్లో నేను చెప్తున్నాను కదా, మమతా బెనర్జీ ఖచ్చితంగా ఇదంతా బాంగ్లా సంస్కృతి ఒకటి, ఇటు వెస్ట్ బెంగాల్ అయినా అటు ఈస్ట్ బెంగాల్ అయినా బంగ్లాదేశ్ అయినా అందరూ ఒకటే, మేమంతా బాంగ్లా సంస్కృతి, మీరంతా వేరు అని అనే రోజు కూడా రాబోయే రోజుల్లో వస్తుందేమని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకి ఎటువంటి కనీస మర్యాదలు, కనీస గౌరవాలు కూడా రాజకీయాల పట్ల లేవు. మనకు కావాల్సింది ఓన్లీ సీట్లు, అధికారం మాత్రమే. సో మమతా బెనర్జీ రేపు పొద్దున వచ్చి లేదు ప్రత్యేక బాంగ్లా ఉద్యమం చేసినా ఆశ్చర్యం లేదు. సో దానికి కూడా రేపు పొద్దున మన మీడియా కవరేజ్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు నాకైతే. నేనైతే దాన్ని ఆశ్చర్యపడను కూడా. వై? బికాస్ మనం తెలుసు మన ఈ వేర్పాటు వాదాలు ఎంత దూరం తీసుకెళ్తారో కూడా తెలుసు. కశ్మీర్ విషయంలో జరిగింది ఇదే. మొదట్లో చాలా సింపుల్ గా పోనీలే అనుకుంటే అది 70 ఏళ్ళు ఒక పెద్ద మామూలు విషయం కాదు, అది ఒక క్యాన్సర్ లాగా పాకింది కశ్మీర్ లో. ఈ రోజుకి ఆ విషయాన్ని తీసేయడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ జాతీయవాదులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత మాట్లాడడం మొదలు పెట్టారు. అక్కడ మెహరాజ్ మాలిక్ కావచ్చు, లేకపోతే చాలా మంది ఉన్నారు అక్కడ. అంటే ఈ మమతా బెనర్జీ వ్యాఖ్య మనం కూడా డిస్కస్ చేశామండి. గ్రేటర్ బంగ్లాదేశ్ అని మొహమ్మద్ యూనస్ ఏదైతే అన్నాడో, ఆ గ్రేటర్ బంగ్లాదేశ్ కాన్స్పిరసీలో భాగంగా మమతా బెనర్జీ మాట్లాడుతున్నారా? ఒకవేళ గ్రేటర్ బంగ్లాదేశ్ అనే బంగ్లాదేశ్ కాన్సెప్ట్ ని మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటారా? ఇఫ్ నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మాత్రం ఆమెకు అసలు మాట్లాడే హక్కు కూడా ఇవ్వకూడదు. నా దృష్టిలో మాట్లాడే అర్హత కూడా ఇవ్వకూడదు ఆమెకి. బికాస్ ఆమె ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏదో కొత్త వాదనలు తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. సాయి గారు, అయితే ఈ గ్రేటర్ బంగ్లాదేశ్కి సంబంధించిన మనం మాట్లాడుకునేప్పుడు డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం కూడా ఒకటి చేశాం.